హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కా క్వశ్చన్ ఉంటుంది. ఏంటి అంటే ఇంపార్టెంట్ డేస్, ఆ డేస్ యొక్క థీమ్స్ అనమాట. సో ఫస్ట్ మనం జనవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్, ఆ డేస్ యొక్క థీమ్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 4th జనవరి మనకు వరల్డ్ బ్రెయిలీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. లూయిస్ బ్రెయిలీ బర్త్డే రోజు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు లూయిస్ బ్రెయిలీ ఎవరు అంటే, ఈ బ్రెయిలీని ఇన్వెంట్ చేసింది లూయిస్ బ్రెయిలీని అనమాట. సో ఎందుకు ఏంటి అంటే, సో లూయిస్ బ్రెయిలీ 15 years ఏజ్లో ఉన్నప్పుడు తనకి యాక్సిడెంట్లో కంటి చూపుని కోల్పోయాడనమాట. సో దానివల్ల తను ఏం చేశాడంటే, చదవడానికి లేదా ఏదైనా అర్థం చేసుకోవడానికి తను ఒక సిస్టమ్ని కనిపెట్టాడు. ఏంటి అంటే దానికే బ్రెయిలీ అనే నేమ్ని పెట్టాడు. సో ఎలా అంటే ఒక కోడింగ్ లాగా అనమాట. కోడింగ్ ఆల్ఫాబెట్స్ అంటాం దాన్ని. ఇది బ్లైండ్ పీపుల్స్కి యూజ్ అవుతుంది. సో బ్లైండ్ పీపుల్స్ రీడ్ చేయడానికి, అండర్స్టాండ్ చేయడానికి దీన్ని బ్రెయిలీ సిస్టమ్ అంటాం. సో ఆ రోజు తను ఇన్వెంట్ చేసింది కాబట్టి తన బర్త్డే రోజు మనం వరల్డ్ బ్రెయిలీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ డే యొక్క థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ త్రూ ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, థీమ్ ఏంటి? వరల్డ్ బ్రెయిలీ డే థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ త్రూ ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి 9th జనవరి ఏంటి? ఎన్ఆర్ఐ డే. ఏ రోజు ఈ ఎన్ఆర్ఐ డేని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు అంటే 2003లో ఈ ఎన్ఆర్ఐ డేని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకు అంటే 1915 జనవరి 9th గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చారనమాట. సో ఆ డేని మనం ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీనినే ప్రవాసీ భారతీయ దివాస్ అని కూడా అంటారనమాట. సో జనవరి 9th ఎన్ఆర్ఐ డే రోజు 2024 థీమ్ వచ్చేసి ఏంటంటే, డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్. సో ఇది థీమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 12th Jan. ఇది అందరికీ తెలిసిందే, నేషనల్ యూత్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ నేషనల్ యూత్ డే ఎవరి బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం? మనం స్వామి వివేకానంద బర్త్డే రోజు నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ డే యొక్క థీమ్ వచ్చేసి ఏంటి 2024లో అంటే, ఎరైజ్, అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్. అంటే నీలో ఉన్న పవర్ని తెలుసుకో, జర మేలుకో నేస్తమా అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి జనవరి 16th నాడు మనం నేషనల్ స్టార్టప్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీని యొక్క థీమ్ వచ్చేసి అన్లాకింగ్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్. అంటే నీలో ఉన్న పొటెన్షియల్ని అన్లాకింగ్ చేయండి అని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి జనవరి 24th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ డే, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఎడ్యుకేషన్ అనేది ద బెస్ట్ వెపన్ అనమాట. ద బెస్ట్ వెపన్ టు చేంజ్ అవర్ లైఫ్. సో ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్ని, మన ఫ్యామిలీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్లో అందరు ఎడ్యుకేట్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది కేవలం గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ జాబ్ రాకపోతే అన్ఎడ్యుకేటెడ్ అని కాదు. సో ఎడ్యుకేషన్ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అది ప్రైవేట్ సెక్టర్ అయినా, గవర్నమెంట్ సెక్టర్ అయినా మనకున్న టాలెంట్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఎడ్యుకేటెడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో మనకు 500 పోస్టులు ఉన్నాయి. 500 పోస్టులకి మనకి ఎన్ని అప్లికేషన్స్? 5 lakhs అప్లికేషన్స్. అంటే 5 lakhs పీపుల్స్లో 500 మెంబర్సే వాళ్ళకి జాబ్ వస్తుంది. సో రిమైనింగ్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అని కాదు. సో మీ టాలెంట్ మనకి ఎలా అంటే, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది మెయిన్ ఏం మనకి, మనం ఒక ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకు జాబ్ రాకపోతే ప్లాన్ బి కూడా మనం ప్యారలల్గా పెట్టుకోవాలి. సో మనకు అప్పుడు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో అందరికీ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. డెఫినెట్గా ప్లాన్ బి అనేది పెట్టుకోండి. ప్లాన్ బితో పాటు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. లేదంటే ఇయర్స్ గవర్నమెంట్ జాబ్ కోసం వేస్ట్ చేస్తామన్నమాట. సో అది నేను చెప్పాలనుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే జనవరి 25th. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీనికి నేషనల్ ఓటర్స్ డే. థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే నేను ఖచ్చితంగా ఓటేస్తాను అని మీనింగ్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. Jan 25th ఏంటి? నేషనల్ ఓటర్స్ డే అనమాట. సో డెఫినెట్గా వచ్చే క్వశ్చన్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు అని అడగొచ్చు, లేదా దాని యొక్క థీమ్ ఏంటి అని అయినా అడగొచ్చు. 2024 యొక్క థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జనవరి 26th రిపబ్లిక్ డే. దీని యొక్క థీమ్ వికసిత్ భారత్ అండ్ భారత్ లోకాంతరకి
మాతృక అని థీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జనవరి 30 రోజు ఏంటి అంటే వరల్డ్ లిప్రసీ డే. లిప్రసీ డే అంటే కుష్టు వ్యాధి అంటాం కదా, ఆ కుష్టు వ్యాధి అనమాట లిప్రసీ అంటే. దాని యొక్క థీమ్ వచ్చేసి బీట్ లిప్రసీ అనమాట. సో జనవరి మంత్ అయిపోయింది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ థీమ్స్ డేస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.